టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడైన మార్క్ శంకర్కి ప్రమాదం జరిగినట్లు నిన్న ఒక న్యూస్ వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన సింగపూర్లో చదువుకుంటూ ఉన్నారు. ఒక స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యారు. మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే సింగపూర్లో చిన్నారులకు కిచెన్ లెసన్స్ చెప్పే పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది. ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. రివర్ వ్యాలీ ప్రాంతంలో ఉన్న టమోటో కిచెన్ స్కూల్లో నిర్వహిస్తున్న ఈస్టర్ క్యాంపులో పవన్ కుమారుడు శిక్షణ పొందుతున్నారు. ఈస్ట్ సింగపూర్లోని జూ చాట్ రోడ్లో ఈ పాఠశాల ఉందన్న విషయం తెలిసిందే. మరోవైపు చిన్న కుమారుడికి ప్రమాదం తెలియడంతో ఇప్పటికే మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మెగా కుటుంబ సభ్యులు కూడా సింగపూర్కి వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా సింగపూర్కి తాజాగా ప్రత్యేక డాక్టర్లను దింపారట మెగా కోడలు ఉపాసన గారు. ప్రెస్ వినేస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ విషయం తెలియగానే అన్నా లెజినో గారు ఎమోషనల్ అయ్యారట. ప్రెస్ వినేస్ కూడా తెగ వైరల్ అవుతుంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పర్యటనలో పాల్గొంటూ ఉన్నారు. ఇక తాజాగా ఆయన పర్యటన ముగించుకుని విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి సింగపూర్కి వెళ్ళిన విషయం మనకందరికీ